జనరల్‌గా డాక్టర్స్ రైటింగ్ బాగోదంటారు. ఎంతవరకు నిజమంటారు? అసలు దానికి కారణం ఏంటంటారు? ఎందుకో ఎక్కడో వచ్చేసింది ఇది సమాజంలో ఒక పెద్ద నానుడైపోయింది. ఐ హావ్ డన్ ఎ స్పెషల్ రీసెర్చ్ ఆన్ దిస్. చాలా సీరియస్‌గా తీసుకున్నాను నేను దీన్ని. మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. మై బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. మా ఇంట్లోనే డాక్టర్స్ ఉన్నారు కాబట్టి, నా ఫ్రెండ్స్‌లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. నేను చాలా చాలా సీరియస్‌గా తీసుకొని దీని మీద రీసెర్చ్ చేశాను. ఒక లా చదువుతుంటే, ఏదో సీరియస్‌గా ఒక గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటే, వేరే ఏ డిసిప్లిన్‌లో అయినా మీరు చదువుతూ ఉంటే, ఆన్సర్స్ రాస్తే ఖచ్చితంగా ఇన్ని మార్కులు రావాలి. అది ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా అది అయిపోతూ ఉంటుంది. కానీ మెడిసిన్ లాంటి సీరియస్ కోర్సెస్‌లో చాలా సార్లు మార్క్స్ ప్రొఫెసర్స్ చేతిలో ఉంటాయి. వీళ్ళని పాస్ చేయాలా లేదా అని కూడా డిసైడ్ చేసేస్తూ ఉంటారు చాలామంది ప్రొఫెసర్స్. అంటే రెగ్యులర్ డిసిప్లిన్స్‌లో చదివిన వాళ్ళకంటే మెడికల్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ డెఫినెట్‌గా ఎక్కువ బావుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రొఫెసర్స్‌ని ఇంప్రెస్ చేయాలి. ఇదొక పాయింట్. వందల పేజీలు రాస్తూ ఉంటారు వాళ్ళు. ఈవెన్ ప్రొఫెషన్‌లోకి వచ్చిన తర్వాత కూడా కేస్ స్టడీ అంతా రాయాలి. ఆహ్, ఆ పేషెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దాన్ని నోట్ చేయాలి వాళ్ళు. అన్ని పేజీలు రాస్తూ ఉంటారు కాబట్టి, ఆ ఫ్లో వెళ్ళిపోవాలి. ఈ అక్షరం ఎలా ఉంది? దీన్ని జక్కనలాగా చెక్కుతున్నానా అని చూడడం కుదరదు ఆ ప్రొఫెషన్‌లో. అలా వాళ్ళు పేషెంట్ చెప్తూ ఉంటే వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా సీరియస్‌గా రాసేస్తూ ఉంటారు. చాలా ఫ్లోలో రాసేస్తూ ఉంటారు. అక్కడ లెజిబిలిటీకి డెఫినిట్‌గా కొద్దిగా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఎక్కువ బొమ్మలేసే ప్రొఫెషన్ అది. చాలా బొమ్మలు వేసి వాళ్ళు చదువుతారు. హ్మ్. ఆ బొమ్మలేస్తున్నారు అంటేనే హ్యాండ్ రైటింగ్ చాలా బావుంటుందని అర్థం యాక్చువల్లీ. మహాత్మా గాంధీ ఆయన ఆటోబయోగ్రఫీలో చెప్పారు. హ్యాండ్ రైటింగ్ బావుండాలంటే బొమ్మలు వేయడం నేర్పించండి మీ పిల్లలకని. సో, అలాంటి బొమ్మలు ఎక్కువగా వేసి నేర్చుకునే ఒక ప్రొఫెషన్ అది. కానీ ఆ సీట్‌లోకొచ్చేసిన తర్వాత చాలా చాలా పేజీలు రాయాలి కాబట్టి లెజిబిలిటీ తక్కువవుతుంది. ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ సైన్స్ ఏం చెప్తుందంటే ఆలోచనా సరళి ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే మరి ఆర్టిస్టిక్ ఫీల్డ్స్‌లో ఉండకుండా ఎక్కువగా ఆలోచించి వెంటనే పేపర్ మీద పెట్టేవాళ్ళు ఎవ్వరూ చాలా బ్యూటిఫుల్‌గా రాయరు. హ్మ్. అందుకే నేను కూడా టీచ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాను. మరీ ఆర్టిస్టిక్‌గా ఉండక్కర్లేదు మీ హ్యాండ్ రైటింగ్. కాస్త లెజిబుల్‌గా ఉంటే చాలు. లెజిబుల్‌గా ఉంటే చాలు. ఎందుకంటే ఆర్టిస్టిక్‌గా ఉంది అన్నప్పుడు మనం అక్షరం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయం. అందుకని కొంతమంది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అలా ఉంటుంది తప్ప, యాక్చువల్‌గా చూస్తే డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నాకు తెలిసిన డాక్టర్స్ నేను చూశాను. డాక్టర్ బక్తియార్ చౌదరి అని ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. ఆయన రాస్తే ప్రింట్‌లా ఉంటుంది. అద్భుతమైన చాలా చాలా ఆర్టిస్టిక్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. డాక్టర్ ఎన్ బతూనే అని ఒక ఫేమస్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఒక డాక్టర్. ఆయన దగ్గర వెరీ ఎక్స్‌పెన్సివ్ పెన్స్ ఉంటాయి. పెన్స్ అంటే చాలా చాలా ఇష్టమైనవి. ఒక ఆర్థోపెడిషియన్ ఒక ఆయన ఉన్నారు మన హైదరాబాద్‌లో. హ్మ్. ఆయన దగ్గర పెన్ కలెక్షన్ ఉంటుంది. వందలాది పెన్స్ ఉంటాయి. హ్యాండ్ రైటింగ్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా రాస్తారాయన. ఇలాగ నేను చాలామంది డాక్టర్స్ చూసాను. దే ఫాల్ ఇన్ లవ్ విత్ ద హ్యాండ్ రైటింగ్. అండ్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూస్తే యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్. హ్మ్. యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద హ్యాండ్ రైటింగ్. సో, అంత బ్యూటిఫుల్‌గా రాస్తారు. సో, డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ బాగుండదు అనేదాన్ని నేను ఏకీభవించను. హ్మ్. డాక్టర్స్ చాలా బాగా రాస్తారు. ఒరిజినల్‌గా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా బావుంటుంది. వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. కాపోతే ఆ ఫ్లో ఎక్కువుండాలి. ఆలోచనా సరళి ఎక్కువుంటున్నప్పుడు అలా మూవ్ అయిపోతూ ఉంటుంది తప్ప, డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్‌ని ఎవరు బ్లేమ్ చేయకూడదు. యాక్చువల్‌గా డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్‌ని బ్లేమ్ చేయకూడదు.